హలో. అన్న ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనపడుతుందా? కనిపిస్తుంది. ఓకే. సో ఓకే, నిన్న జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పా కదా. సో వీ విల్ కవర్ మోర్ టుడే. సో డేటా టైప్స్ అని చెప్పా కదా పోయినసారి. లైక్ డేటా టైప్స్ మనకి ప్రీ డిఫైన్ డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, దిస్ నోట్స్ హియర్. ఓకే. సో నెంబర్స్, బులియన్స్ అండ్ స్ట్రింగ్స్. అండ్ ద అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఏంటంటే లిస్ట్, టపుల్, డిక్షనరీ అండ్ సెట్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, సో వీ విల్ డూ సమ్ ఆపరేషన్స్ అండ్ వీ విల్ going forward what I will do. So on the variables we can do some operations anamata using arithmetic operation, logical operations we can do in our program అది చెప్తాను అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, సో యూ కెన్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్ యాజ్ వెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ x = 5 అని చెప్పి ఇక్కడ ఇచ్చాను అనుకో, విచ్ ఈజ్ లైక్ ఏ స్టాటిక్. సో మై ప్రోగ్రామ్ విల్ ఆపరేట్ ఫర్ ద x value 5 ఓన్లీ. Okay. So in future I want to take some x into other value. What I need to do, so ఇక్కడ మనకి నేను మాన్యువల్గా చేంజ్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్గా చేంజ్ చేసే బదులు నేనేం చేస్తానంటే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే. సో దెర్ ఇస్ అ ఇన్పుట్ function is already defined. What it will do, it will await the cursor when I run the program, right? It will await the cursor for the user input అనమాట. సో ఇక్కడ నీకు కర్సర్ హైలైట్ అవ్వట్లేదు. ఇఫ్ ఐ గివ్ సంథింగ్, సో ఇట్ విల్ హైలైట్ దేర్. ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఎంటర్ x value. ఓకే. అండ్ I will give like this. I will terminate and I will run it again. సో ఇక్కడ చూడు, సో ఎంటర్ x వాల్యూ అని చెప్పి ప్రోగ్రామ్ అవాయిడ్ చేస్తుంది కర్సర్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కనుక ఇచ్చాను అనుకో, సో 5 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. అసలు స్టోర్ అవుతుందో లేదో మనం ఎలా చూస్తాము, త్రూ ప్రింట్ ఫంక్షన్. వీ కెన్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ x, రైట్? సో వీ కెన్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ x. మళ్ళీ రన్ చేస్తాను. ఎక్స్లో ఏం స్టోర్ అయిందో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను, 10 ఎక్కడ వచ్చింది, అండ్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్. ఓకే, వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్. సో మనం తెలుసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ టైప్ ఫంక్షన్. ఓకే, దెర్ ఈస్ వన్ టైప్ ఫంక్షన్, టైప్ ఆఫ్, వీ కెన్ గివ్ ద వేరియబుల్ నేమ్ హియర్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఇచ్చాను 10 ఇచ్చాను, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఓకే. సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ క్లాస్ స్ట్రింగ్ అని చెప్తుంది అనమాట. మన డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్ అని వస్తుంది. కానీ నేను ఇక్కడ 10 అనేది ఇక్కడ ఎంటర్ చేసాను కదా. పైథాన్లో ఏంటంటే మనకి ప్రతిదీ ఏదైతే కన్సోల్ నుంచి రీడ్ చేస్తామో ఇట్ విల్ రీడ్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే. దానికోసం ఏం చేయాలంటే యూ కెన్ టైప్ క్యాస్ట్ ఇట్. ఓకే, ఇంట్ ఆఫ్. ఓకే, ఇది మా లోపల ఉన్న ఒక్క నిమిషం. ఇటు పెట్టు, ఆడబెట్టు. ఓకే, మనకేంటంటే ఈ ఇంట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను. టైప్ కాస్ట్ చేస్తుంటే మనకేమవుతుందంటే, నేను ఇంకోసారి రన్ చేసి చూపిస్తాను మీకు. సో మనం 10 తీసుకున్నాను. ఓకేనా? సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఇట్ నౌ, ఇంట్. ఓకే, పైథాన్లో ప్రతిదీ ఫ్రమ్ కన్సోల్ ఇట్ విల్ రీడ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, దెన్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు respective input format. Okay, so you can say it like
Okay, double of there is no double function, there is a float function. Okay, so what my program is going to do, when I enter the value it will convert it into the float directly. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. What I will do, I will enter it like a 10 only. So 10 is a non-decimal number, directly integer. ఓకే, కానీ మనం ఫ్లోట్ కింద టైప్ క్యాస్ట్ చేస్తున్నాం కాబట్టి పైథాన్ ఏం చేసింది, ఫ్లోట్ నెంబర్ కింద కన్సిడర్ చేసేసుకుంది, అంటే రౌండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ వాల్యూ అనమాట. ఓకే, దెన్ స్ట్రింగ్ ఎటు నువ్వు స్ట్రింగ్ రీడ్ చేయాలనుకో, పైథాన్ నుంచి స్ట్రింగ్ ఒకటి రీడ్ చేయాలనుకో, పైథాన్ బై డిఫాల్ట్ ఇట్ విల్ రీడ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్. మనకు అవసరం లేదు స్ట్రింగ్ రీడ్ కేసులో. మిగిలిన వాటిలలో నువ్వు యూ నీడ్ టు టైప్ క్యాస్ట్ ఇట్ అండ్ యూ నీడ్ టు ప్రాసెస్ దట్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఫార్మెట్లో ఇచ్చాననుకో, ఐ విల్ రన్ ఇట్ అగైన్. ఓకే, I have given it like this. Okay, 10 comma 20 comma 30 comma 40. Okay, so ఇలా ఇచ్చాను. సో ఫస్ట్ we will remove this and we will see the type of it. రీరన్ చేద్దాం. నేను ఫార్మేట్ ఇలా ఇచ్చాను అనుకో, సి స్ట్రింగ్ కింద తీసుకునేది. ఇప్పుడు నువ్వు నీ రిజల్ట్ని ఎలా ప్రాసెస్ చేయాలి, యూ నీడ్ టు స్ప్లిట్ యువర్ స్ట్రింగ్ బై దిస్ బ్రాస్. ఓకే, అండ్ దెన్ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఇండివిజువల్ ఇంటీజర్స్, దెన్ యూ నీడ్ టు పుట్ ఇట్. ఓకే, పుట్ ఇట్ ఇన్ టు ద లిస్ట్. సో మనకి లిస్ట్ కూడా రీడ్ చేయొచ్చు. యూ కెన్ టైప్ క్యాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద లిస్ట్ యాజ్ వెల్. ఒకసారి చూద్దాం ఇది రన్ అయిద్దో లేదో చూద్దాం. ఓకేనా, ఐఎమ్ గివింగ్ ఇట్ లైక్ సేమ్ థింగ్. సి నేను అక్కడ ఏం చేశాను, ఐఎమ్ టైప్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద లిస్ట్. కానీ ఇక్కడే అదేం చేసింది, ప్రతి దాన్ని లిస్ట్ కింద తీసుకుంది. ఓకేనా, అప్పుడు మనం లిస్ట్ కింద రీడ్ చేసుకోవాలనుకో, మనం వితౌట్ దిస్ వీ నీడ్ టు ఎంటర్ ఇట్, అప్పుడు వర్క్ అవుతుంది అనమాట. మన ఇన్పుట్ ఫార్మేట్ తప్పు ఉందని అర్థం. ఓకే, 10 comma 20 comma 30 comma 40. Okay, I'm giving it like this. See, every individual digit is splitted into one thing. ఓకే, సో మనం ఏంటంటే టైప్ క్యాస్ట్ చేసేటప్పుడు ఇన్పుట్లో మనం ఏది ఇచ్చినా కానీ అది ఇండివిజువల్ ఇంటీజర్ కింద తీసుకుంటుంది. ఇండివిజువల్ ఇంటీజర్ని ఒక స్ట్రింగ్ కింద రీడ్ చేసి తీసుకుంటుంది అనమాట. వితౌట్ కామాస్ కూడా ఎంటర్ చేసి చూద్దాం. ఓకేనా, నేను ఎక్స్పెరిమెంటల్ వేలో చెప్తున్నాను. ఓకేనా, లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో నీకు అర్థమయ్యేటట్టు అనమాట. సో డిఫరెంట్ ఇన్పుట్స్కి పైథాన్ అలా రెస్పాండ్ అవుతాను. నేను స్పేస్ ఇచ్చిన కామా సపరేటెడ్ వస్తుంది. బెటర్ వీ కెన్ రీడ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ ఫస్ట్, దెన్ వీ కెన్ కంకాటినేట్ దిస్. సో వీ విల్ ట్రై దిస్ వన్. ఓకే, సో మన లిస్ట్ కామా సపరేటెడ్ కింద తీసుకుందాం. ట్వంటీ కామా 30 కామా 40. సో దీస్ ఆర్ మై లిస్ట్ ఆఫ్ వాల్యూస్. మనకేమొచ్చింది, స్ట్రింగ్ ఫార్మేట్ వచ్చింది. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మేట్ వచ్చింది కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, మనకి దెర్ ఈజ్ వన్ ఫంక్షన్ కాల్డ్ స్ప్లిట్. ఓకే, స్ప్లిట్ బై కామా ఇస్తా. ఓకే, స్ప్లిట్ బై కామా ఇస్తా అండ్ ఐ విల్ ప్రింట్ ద టైప్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ దట్.
x dot split comma, and I will check the type of it. మళ్ళీ రీరన్ చేసి చూద్దాం. సేమ్ థింగ్ అప్లై చేస్తున్నా. ఓకే, సి మనకి లాస్ట్ ఫార్మేట్ ఏమొచ్చింది, ఎక్స్లాట్ స్ప్లిట్ విత్ కామా. స్ప్లిట్ విత్ కామా ఇచ్చినప్పుడు ఏముంది, కామా సపరేటెడ్గా వచ్చింది, అండ్ ద టైప్ ఆఫ్ ఇట్ విల్ బి ఇలా వచ్చింది. లిస్ట్ కింద వచ్చింది. కాకపోతే ఎవ్రీథింగ్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్ట్రింగ్ ఓన్లీ. కానీ మనకేంటి, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు రీడ్ ఇట్ యాజ్ ఎ ఇంట్. ఓకే, మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇటరేట్ చేసేసి మనం ప్రతిదీ ఇంటి కింద కన్వర్ట్ చేయాలి లోపల. అప్పుడు రీడింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ వీ కెన్ హ్యావ్ ఓకే one more thing also, and start split dot count index extend insert remove reverse. Okay, these are the default functions in the list anamata. So I am finding out a way. Okay, list మనం ఏం చేయొచ్చు, మనం ఇక్కడ టూ స్టెప్స్ తీసుకోవచ్చు. నావిగేట్ ఇట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్సైడ్ దిస్ లిస్ట్, అండ్ వీ కెన్ కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ద ఇంటీజర్. అదొకటి అనమాట. అండ్ స్ప్లిట్ బై కామా, సార్ట్, కౌంట్, ఇండెక్స్, అపెండ్, క్లియర్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, remove and reverse. Split, we can apply the map of then we can cannot apply the 1 minute 10 comma 20 40. At least 2 arguments. Map should contain at least 2 arguments. Iterable. Okay. ఓకే, సో వీ కెన్ డూ మోర్ ఆపరేషన్స్. ఓకే, సో మన టార్గెట్ ఏంది, ఇప్పుడు ఆ లిస్ట్లో స్ట్రింగ్ ఫార్మాట్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే, నేను ఎక్స్లాట్ స్ప్లిట్ కదా, దీన్ని ఇంకో లిస్ట్లో తీసుకుంటా. y ఈక్వల్ టు ఓకే ఎస్ డాట్ స్ప్లిట్ బై కామా. ఓకే, కామా, and we can have the for loop as well, like for I in y. Okay, I will take another list 2 equal to empty. Initially what I will do, list 2 dot append int of I, then I will print list 2. జస్ట్ బేసిక్ కోడ్ రాసేలే, ఓకేనా? ఓకే. సో అడ్వాన్స్డ్ కూడా రాయొచ్చు, జస్ట్ బేసిక్ కోడ్ రాసా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతే. ఇక్కడ చూడు, మనకి ఒరిజినల్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కన్వర్ట్ అయిపోయాయి. అంటే ఇది లూప్స్ కాన్సెప్ట్లే, నీకు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను.
Okay. వాట్ ఐ హ్యావ్ డన్ హియర్, వైలోకి మనకి స్ప్లిటెడ్ లిస్ట్ వచ్చింది కదా, అది స్టోర్ చేసా ఫస్ట్. నెక్స్ట్ ఒక ఎంటీ లిస్ట్ డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేసాను అనమాట. ఫర్ లూప్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ వై అంటే వైలో ఉన్న ప్రతి వాల్యూకి ఫర్ లూప్ అనేది లూప్ తిరిగిద్ది స్టార్టింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 1 టు లాస్ట్. ప్రతి ఇండెక్స్కి నాకు ఇక్కడ దాని ఉన్న వాల్యూ ఐలో ఉంటుంది అనమాట. Okay. దాన్ని ఏం చేశాను, నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేశాను. అల్టిమేట్గా నాకేంటి, టైప్ కన్వర్షన్స్ నీకు చెప్తున్నా కదా నేను, డేటా టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తామని చెప్పి. నాకు అల్టిమేట్గా నాకు రిజల్ట్ ఎలా వస్తుంది, రిజల్ట్ మనకి లిస్ట్ ఫార్మేట్లో తీసుకోవాలంటే వన్ ఆఫ్ ద వే అనమాట. దేర్ ఆర్ లైక్ సెవరల్ వేస్, దిస్ ద వన్ ఆఫ్ ద వే. ఓకే, సో మనకి ఇవన్నీ ఇన్పుట్ని రీడ్ చేసే మెథడ్స్ అనమాట. మనకి ఇన్పుట్ అనేది ఒక ఫంక్షన్ దట్ విల్ రీడ్. నువ్వు బ్లైండ్గా గుర్తుపెట్టుకో, ఇన్పుట్ ఫంక్షన్ ఆల్వేస్ రీడ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్, వేరే దారి లేదు దానికి. ఓకే, ఫ్రమ్ కన్సోల్ యూ నీడ్ టు టైప్ క్యాస్ట్ ఇట్ అండ్ యూ నీడ్ టు కన్వర్ట్ అండ్ డూ యువర్ ఓన్ ఆపరేషన్స్. ఓకే, అండ్ అదర్ డేటా టైప్స్ చూద్దాము. అదర్ డేటా టైప్స్ ఏంటి, ఇంకొంది బులియన్. ఓకే, there is a bool function for typecasting it. Okay, input and bool value. ఓకే, ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇది. ఓకేనా, ఓకే. ప్రింట్ ఎక్స్ అండ్ రెగ్యులర్గా మనం టైప్ ఆఫ్ ఎక్స్ కూడా ప్రింట్ చేద్దాం. టైప్ ఆఫ్ ఎక్స్. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ ట్రూ అని ఇస్తున్నా. ఇక్కడ ఏం స్టోర్ అయింది, ట్రూ స్టోర్ అయింది. అండ్ క్లాస్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ ఏ బుల్. ఓకే, సో ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రూ ఉంటే ఫాల్స్ కూడా ఉండాలి కదా. ఇక్కడ చూడు, నేను అక్కడ ఫాల్స్ ఇచ్చాను కానీ ఇక్కడ ట్రూ స్టోర్ అయింది. టైప్ కన్వర్షన్స్లో నేను క్యాపిటల్ అండ్ స్మాల్ ఇచ్చినా కానీ అది అంతే ఇంకా. ఓకే, రెగ్యులర్లీ యూ కెనాట్ స్టోర్ అనమాట ఫాల్స్. మనం ఏది ఇచ్చినా అది ట్రూ కింద మారిపోద్ది. ఇన్పుట్లో నువ్వు 0 వాల్యూ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తాను, ఇక్కడ 0 ఇచ్చాను, ట్రూ అయినక్కర్లా. ఓకే, ట్రూ. మరి ఫాల్స్ రావాలంటే ఎంటీ స్పేస్ ఇచ్చా అయినా ఫాల్స్ వస్తుంది, సారీ ట్రూ వస్తుంది. సో మనకి ఏ వాల్యూ ఇచ్చినా, ఏ వాల్యూ ఇవ్వకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, అర్థమైందా? అర్థమైంది. అక్కడ స్ట్రింగ్ కదా రీడ్ చేసుకునేది, స్ట్రింగ్ ఎంటీ ఉంటేనే, ఎంటీ అంటే అందులో అసలు ఏం లేదు, రీడ్ చేసింది కన్సోల్ నుంచి, అందులో ఏమీ లేదు. ఏమీ లేనప్పుడే మనకు ఫాల్స్ అనేది అపియర్ అవుతుంది, లేకపోతే ఇట్ విల్ బి ఆల్వేస్ ట్రూ. ఓకే, అది. సో ఇందులో మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పా కదా, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే x = x + 1. ఓకే, నేను ఆల్రెడీ నిన్న చెప్పా కదా ఈ స్టేట్మెంట్లు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి. నేను చెప్పింది అర్థమైందా? నేను x = x + 1 అని రాశాను అనుకో, సింప్లీ ట్రీట్ ఇట్ లైక్ ఏ మ్యాథ్ అనమాట. ఓకే, మ్యాథ్ ఏంటి, మనకి ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాము, దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి అసైన్ చేస్తాం. మ్యాథ్లో కూడా అంతే కదా, x = x + 1 అని చెప్పి రాసావు అనుకో, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ చేస్తావు, రైట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ చేస్తావు. తర్వాత లెఫ్ట్లో ఉన్న ఆపరేషన్ బట్టి = అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా,
ఓకే అండి. ఏదైనా వాల్యూ అసైన్ చేయాలంటే ఈక్వల్ టు ఇస్తావు. దెర్ ఇస్ ఏ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చావు అనుకో, నాట్ ఈక్వల్ టు అంటే ఇది కండిషనల్ ఆపరేటర్. అండ్ కండిషనల్ ఆపరేటర్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్ ప్లస్ 1, ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, మనకి ప్రోగ్రామ్ యూజ్ కేసుని బట్టి అనమాట. ఓకే అండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, లెస్ దాన్ ఈక్వల్ టు, ఇవన్నీ లాజికల్ అనమాట. ఆ లాజికల్లో కూడా మనకి డైరెక్ట్లీ పైథాన్ విల్ సపోర్ట్ అండ్ కీవర్డ్, ఓకే, ఆర్ కీవర్డ్ అండ్ ఆర్ నాట్ సారీ, ఈ 3 కీవర్డ్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అంటే బోత్ షుడ్ బి ట్రూ. బోత్ వాల్యూస్ 1 అండ్ 1 ఉన్నాయి అనుకో, ఈ కేసులోనే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది ఆ కండిషన్. ఓకే. ఓకే, ఆర్ అంటే రెండిట్లో ఒకటి ట్రూ అయినా రెండిట్లో ఒకటి ట్రూ అయినా 2 ట్రూ అవుతాయి, 2 కండిషన్లు ట్రూ అవుతుంది, హోల్ కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది. నాట్ అంటే ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. సో జనరలీ నాట్కు బదులు దీన్ని వాడతాం ఇక్కడ, ఓకేనా. జనరల్లీ సో మనకి నాట్ అనేది పెద్దగా యూజ్ ఉండదు, నీకు ఏదన్నా మైన్యూట్ ప్రోగ్రామ్స్లో వస్తుంది అనమాట. అవి ఆపరేటర్స్ అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ నీకు వచ్చేసరికి నువ్వు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతే నీకు వస్తుంది, ఓకేనా. సో ఇవి డేటా టైప్స్ అండ్ ఇన్పుట్ హ్యాండ్లింగ్ అనమాట విత్ పైథాన్. నువ్వు సేమ్ నేను లిస్ట్ చేసా కదా, ట్రై ఇట్ విత్ డిక్షనరీ అండ్ అదర్ థింగ్స్, ఓకే. సెట్ డిక్షనరీ అవన్నీ ఉన్నాయి కదా, ఎలా రీడ్ చేసుకోవాలి, వాటిని ఎలా టైప్ కాస్ట్ చేయాలి, ఆప్టమైజ్డ్గా కోడ్ ఎలా రాయాలి, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్, ఓకే. సో ట్రై చేసి నాకు ఎనీ టైం పింగ్ చేయి, నేను ఐ విల్ రెస్పాండ్ టు యూ. అదేం లేదు. సో నీకు ఎక్కడైనా డౌట్ ఉందనుకో, అన్న నేను ఇలా రాశాను, నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అని చెప్పినా ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ దట్ వన్. ఓకే. సో ఇప్పుడు వరకు చెప్పింది ఏదైనా డౌట్ ఉందా? ఇంతవరకు అర్థమైంది కదా. సో ఎంతైంది? ఓకే. సో రేపటి నుంచి ఏం చేద్దామంటే, నేను కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ చెప్పేస్తాను, ఇఫ్ ఎల్స్, దాని తర్వాత ప్రోగ్రామ్స్ రాపిస్తా. ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ మీద ప్రోగ్రామ్స్ ఒక 3 or 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను ఒక 4 ప్రోగ్రామ్స్ చెప్తాను. నేను ఇంకా లాజికల్ బిల్డింగ్ కోసం నీకు ఇంకో 4 or 5 ప్రోగ్రామ్స్ ఇస్తాను. టోటల్ 10 ప్రోగ్రామ్స్ అయిపోతాయి. సో రేపు కనుక కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కనుక అయిపోతే ఎల్లుండి నుంచి లూప్స్ చెప్తా. ఫర్ లూపు, వైల్ లూపు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, నేను క్లియర్ కట్గా చెప్తాను అనమాట. లూప్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి నీకు, ఎందుకంటే మనం లూప్స్ కనుక అర్థం కాకపోతే అసలు ప్రోగ్రామ్స్ రాయలేవు. ఓకే రేపు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్కి వెళ్దాము. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లోని ఇవన్నీ వస్తాయి, లాజికల్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, అవన్నీ అందులోనే వస్తాయి. కలిపి చెప్పేస్తాను. ఓకే మరి, సరే.